హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పల్లవి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మా పిన్ని వాళ్ళ అత్త, నాకు నాయనమ్మ ఏమో చనిపోయింది అని చెప్పాను కదా. మా దాంట్లో ఎలా ఉంటుంది అంటే, చనిపోయిన నెక్స్ట్ డే నుంచి వాళ్ళకి ఫుడ్ వండి పెట్టి రావాలి అనుకుంటే వండి పెట్టి రావచ్చు. అయితే నేను మా అక్క ఇద్దరం కలిసి వండి పెట్టాలి అనుకున్నాం. అయితే ముందు రోజే మా మమ్మీ వాళ్ళ చెల్లెలు ఇద్దరు వెళ్ళి వండి పెట్టేసి వచ్చారు. ఇక నెక్స్ట్ డేనే మేము వెళ్ళాము ఇద్దరం. మేము ఇక్కడ వాళ్ళకి చికెన్, మటన్, కళ్ళు, బీర్లు ఇట్లా నాకు తోచినంత తీసుకెళ్ళాం వాళ్ళ కోసం. ఇంకా ఇవన్నీ అక్కడికి తీసుకెళ్ళి అక్కడనే వండి వాళ్ళకి పెట్టాలి. అక్క ఏమో ఇక్కడ కుక్ చేస్తుంది, నేనేమో వీడియో తీసుకుంటున్నా. ఎందుకంటే మా బాబు గురించి తెలుసు కదా, అసలు ఏ పని చేయనియడు నన్నైతే. ఇంకా ఇక్కడేమో మా అమ్మమ్మ, పిన్ని, మా అక్క, మా బాబాయ్, మా పిన్ని వాళ్ళ ఆడబిడ్డ, మా బావ, మా బాబాయ్ పిల్లలు, నేను ఇంకా అందరం కలిసి కూర్చున్నాం తినడానికి. నాకు కళ్ళు అంత ఇష్టం ఉండదు, కానీ కూల్ డ్రింక్స్ తాగితే సర్ది అవుతుంది బాబుకి అని కళ్ళు తాగాల్సి వస్తుంది నేను. ఇంకా అందరం తినేసి పిల్లలు కొద్దిసేపు ఇట్లా వాకింగ్ లాగా ఆడిపిద్దామని టెర్రస్ మీదకి వచ్చాం. మా పిన్ని వాళ్ళ విలేజ్ వచ్చేసి వట్టిపల్లి. ఇక్కడ గుట్టలు కనిపిస్తున్నాయి చూసారా. మేము చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినాం సమ్మర్ హాలిడేస్ అప్పుడు. ఏం చేస్తాం, ఆ గుట్ట ఎక్కాలి ఎలాగైనా అని అందరం పిల్లలం కలిసి, మా అక్క వాళ్ళు, చెల్లెవాళ్ళు అందరం కలిసి అక్కడికి వెళ్ళాము ఎక్కుదామని. అక్కడికి వెళ్ళేసరికి సాయంత్రం అయిపోయింది. అమ్మ వాళ్ళు కాల్ చేసి ఈ టైంలో ఆ గుట్ట ఎక్కొద్దు, దాని మీద అవి ఉంటాయి అని చెప్పేసి వెళ్ళనీయలే. అంతా కంప్లీట్ అయ్యాక మా అక్క వాళ్ళేమో బండి మీద వెళ్ళిపోయారు. ఇక నేను, పిల్లలు, మా బాబాయ్ వాళ్ళ అక్క అందరం కలిసి బస్సు ఎక్కాం మా విలేజ్కి. ఆడవాళ్ళకి ఫ్రీ బస్ కదా, నేనేమో ఆధార్ కార్డ్ తెచ్చుకోలేదు, ఎందుకంటే వెళ్ళేటప్పుడు బైక్ మీద వెళ్ళా కదా. ఇంటికి వచ్చేటప్పుడు కూడా తీసుకొస్తుండే, కానీ మా అమ్మమ్మ వెళ్ళింది వాళ్ళ బండి మీద, అందుకే మేము బస్కి వెళ్ళాల్సి వచ్చింది. ఒకటి చెప్పనా, మా అమ్మమ్మ వాళ్ళది, మా ఓన్ సిస్టర్ది, మళ్ళీ మా పిన్ని వాళ్ళ కూతురు ఆమె అక్కే వాళ్ళది, వీళ్ళందరిది ఒకటే విలేజ్. ఈ ఇల్లులు కూడా దగ్గరనే ఉంటాయి. ఒకవేళ దివాళీకి అక్క వాళ్ళ విలేజ్కి వెళ్తే నేను అందరి ఇల్లులు చూపిస్తా. ఇంకా వీళ్ళు ముగ్గురే కాదు, ఇంకా మామయ్యలు, తాతలు, నాయనమ్మలు ఇట్లా చాలామంది ఇల్లులు ఉన్నాయి ఆ విలేజ్లోనే. మళ్ళీ అందరూ బాలమోలే, ఇంటి పేరు బాలం. నేను చెప్పిన వాళ్ళందరిది బాలమో ఇంటి పేర్లు. అందరిది ఒకటే విలేజ్ ఉంటే బాగుంటుందా బాగుండదా కామెంట్ చేయండి. ఇంకా ఇంటికి వచ్చేసి ఫుల్ హెడేక్గా ఉండే, అందుకే కొంచెం టీ పెట్టుకుంటున్నా తాగడానికి. టీ తాగి ఫ్రెష్ అయ్యేసి రైస్ వండుతున్నా ఇక్కడ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.